ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. ఉంచుకొని ఈరోజు మనం పల్లె పండుగ చేసుకొని రోడ్ల నిర్మాణం చేపట్టి సుమారు 4,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. అలాగే తార్ రోడ్ల నిర్మాణం చేసుకుంటున్నాం. అలాగే పాడైపోయిన R&B బీటీ రోడ్లను కూడా ఈరోజు మరమ్మతులు చేసే దిశగా ఖచ్చితంగా నిధులు విడుదల చేసి ఆ పనులు కూడా మనం సక్రమంగా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండేటట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. దాన్ని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఇంకా చెప్పుకోవాల్సింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఖచ్చితంగా రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎంత నష్టపోయామో మనకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆర్బీకేలు అన్నారు, వాటి నిర్మాణం అన్నారు, సకాలంలో ఒక్క ఎరువు సప్లై చేయలేదు, సకాలంలో సీడ్స్ సప్లై చేయలేదు, సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయలేదు. ఎందుకంటే గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం వెళ్ళినప్పుడు రైతులు కన్నీళ్లతో మొలకలెత్తిన ధాన్యం చూపిస్తుంటే నిజంగా చాలా బాధ కలిగించింది అధ్యక్ష. అలాంటి పరిస్థితి లేకుండా నూతన సాంకేతిక నిపుణతను వాడుతూ ఖచ్చితంగా రైతులకి 48 గంటల లోపే, చాలామంది చెప్తున్నారు అధ్యక్ష, మేము RSKలో స్లిప్ తీసుకున్న 3-4 గంటల లోపే మాకు డబ్బులు పడ్డాయని చాలామంది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా, అలాగే మన ట్రాక్టర్ విధానంలో కూడా మన GPSలు పెట్టినప్పుడు సమస్య ఎత్తితే వెనువెంటనే స్పందించి ఏ వెహికల్ అయినా వాడుకోవచ్చు, సకాలంలో ధాన్యం మనం ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పి రైస్ మిల్